హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీగారి ముచ్చట్లు. సో మన ఛానల్లో శ్రీగారికి పెళ్ళంట రియల్ లైఫ్ సిరీస్లో మినీ మెహందీ ఎపిసోడ్స్ అనమాట ఇవన్నీ. యాక్చువల్గా మేము మినీ మెహందీ అంటే ఎంగేజ్మెంట్ ముందు మెహందీ చేసుకున్నాము, దానికోసం డెకార్ మేమే ప్రిపేర్ చేసుకున్నాం. అది కూడా జస్ట్ 1500లో మా సొంతంగా చేసుకున్నాం. సో ఎలా చేసాం, ఎక్కడి నుంచి మెటీరియల్ తీసుకున్నాం, అవన్నీ చూడాలంటే డీటెయిల్స్ ఫుల్ బ్లాగ్ చూసేసేయండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఒకటి మాత్రం ముందే చెప్తున్నా, మన దగ్గర ఏమైనా డెకరేట్ చేసుకోవాలంటే చాలా మనీ ఉండాల్సిన అవసరమే లేదు, కొంచెం ఓపిక తెలివి ఉంటే చాలు. సో దాంతో ఫుల్ డెకరేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కావాల్సిన మెటీరియల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవన్నీ పాలిస్టర్ క్లాత్ అనమాట, అంటే మనం అవుట్ఫిట్స్కి యూజ్ చేస్తాం కదా, సేమ్ క్లాత్. మీటర్ 20 రూపీస్ ఉంటుంది. టోటల్గా నేను 15 మీటర్స్ తీసుకున్నా, 5 డిఫరెంట్ కలర్స్లో. నాకు మొత్తం 300 అయిందనమాట. అండ్ నెక్స్ట్ ఏమో ఈ ఆర్టిఫిషియల్ బంతిపూలు. ఇవి యాక్చువల్గా మనము మీషోలో కూడా తీసుకోవచ్చు. నేను ఇవన్నీ బేగం బజార్లో తెచ్చుకున్నా, కానీ మీకు మీషోలో ఎతికినా కూడా ఇంకా తక్కువ ప్రైస్కే ఉన్నాయి. సో ఈ ఆర్టిఫిషియల్ బంతిపూలు నాకు 5 రోస్ వచ్చినాయి అనమాట, 5 దండలు. అవి మొత్తం కలిపి 150 రూపీస్. అండ్ ఈ డ్రీమ్ క్యాచ్ ఇవైతే ఒక పెయిర్ వచ్చేసి 120 అనమాట. టోటల్గా 2 పేర్స్ తీసుకున్నా, ఇక్కడ 240. అండ్ ఇంకోటి కూడా పొడుగ్గా ఉన్న డ్రీమ్ క్యాచెస్, అవి కూడా 2 తీసుకున్నా, అవి కూడా 120 రూపీస్కి. ఇంకొకటి ఇట్లా గంటల్లా ఉన్నాయి కదా, అవేమో నేను మీషోలో ఆర్డర్ పెట్టా, అవి 250 రూపీస్. సో ఫస్ట్ అయితే మేము ఇలా ఫ్రేమ్ ప్రిపేర్ చేసుకున్నాము. యాక్చువల్గా మా దగ్గర ఈ కర్రలు ఉండే ఇంట్లో, సో అందుకే ఇవి యూజ్ చేసాము. ఒకవేళ మీ దగ్గర కానీ లేకపోతే ఆ వాల్కి సీలలు కొట్టి థ్రెడ్ పెట్టుకోవచ్చు అనమాట. కానీ ఇదేంటంటే స్టాండర్డ్గా ఉంటుంది. సో 4 సైడ్స్ కూడా క్లాత్తో ఇలా టై చేసాము. యాక్చువల్గా వెనక వాల్ ఉంది కాబట్టి ఈజీగా సపోర్ట్ ఆగిపోయింది. మీకు కావాలంటే సీల కూడా కొడితే ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ మన దగ్గర ఉన్న క్లాత్స్లో 3 డిఫరెంట్ కలర్ తీసుకోవాలి. సో మిడిల్లో ఒకటి అండ్ 2 సైడ్స్ 2 డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసాము. ఇవన్నీ కూడా ఇలా కుర్చీలాగా పెట్టుకోవాలన్నమాట. ఇదే మెయిన్ థింగ్, ఎందుకంటే చాలా నీట్గా ప్లీటింగ్ చేసుకోవాలి. ప్రతి ప్లీటింగ్కి మేము సీల కొట్టామన్నమాట, అందుకే స్ట్రాంగ్గా అలా ఉండిపోయింది. కింద పైన 2 సైడ్స్ కూడా ప్లీటింగ్ పెట్టాము. సో ఇంత నీట్గా కనిపిస్తుంది. మీరు కానీ కుర్చీ లూజ్గా కనిపిస్తే లుక్ ఇలా అయితే రాదు, చాలా నీట్గా పెట్టుకోవాలి. దాని తర్వాత పైన ఇంకొక 2 లేయర్స్ యూజ్ చేసామన్నమాట. యాక్చువల్గా పైన బ్రైట్ కలర్స్ యూజ్ చేసాము, సో ఇంకా బాగా కనిపిస్తుందని. అవి కూడా సైడ్కి చిన్న ప్లీటింగ్ పెట్టుకున్నాము. మేము త్రూ అవుట్ ఇవి స్టిక్ చేయడానికి సీలలో యూజ్ చేసాము, అవైతే గట్టిగా ఆగుతాయని. ఎలాగో మేము బ్యాక్గ్రౌండ్లో కర్రనే యూజ్ చేసాం కదా, సో సీల కొట్టినా కూడా మంచిగా ఆగిపోయింది. మీరు థ్రెడ్ యూజ్ చేస్తే కూడా గుండు పిన్ను లేకపోతే ఏమైనా థ్రెడ్తో కట్టేయచ్చు. సో 2 సైడ్స్ కూడా ఇలా కుర్చీ పెట్టేసాము. దీనివల్ల ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. నెక్స్ట్ ఇంకా ఆర్టిఫిషియల్ బంతిపూలు, ఇవి కూడా సీలలతో ఇలా కుచ్చేసాము. లేకపోతే గుండు పిన్నులతో పెట్టినా కూడా ఆగిపోతుంది, ఎందుకంటే క్లాతే కదా. సో క్లాత్ మీద గుండు పిన్నులు పెట్టినా ఆగిపోతుంది. 2 సైడ్స్ కూడా ఇలా క్రాస్గా 2 బంతిపూలు పెట్టేసాము. చెప్పా కదా, టోటల్గా 5 దండలు వచ్చినాయి. అటు సైడ్ ఇటు సైడ్ 2 పెట్టేశాను. అండ్ ఇవన్నీ కూడా హ్యాంగింగ్స్ అనమాట, మనకి నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు, ఎలా లుక్ అనిపిస్తే అలా. మేము కూడా డిఫరెంట్ ట్రై చేసి పెట్టేసామన్నమాట. చాలా ఈజీ, అసలు ఒక 15 మినిట్స్లో అయిపోతుంది. మెయిన్గా క్లాత్ పెట్టుకోవడమే ఎక్కువ టైం, మిగిలిన అన్నీ కూడా చాలా క్విక్గా అయిపోతాయి. సో గుండు స్పిన్నులతో అలా పెట్టేసాము, చాలా మంచిగానే ఆగినాయి. చెప్పాను కదా మీకు, ఇలా సీల పెట్టి దానికి ఇలా హ్యాంగ్ చేసామన్నమాట. సో ఫైనల్గా అన్నీ పెట్టడం అయిపోయింది. పైన కూడా ఒక బంతిపూల రో యూజ్ చేసాము. యాక్చువల్గా మీరు అనుకోవచ్చు మినీ మెహందీ కూడా చేసుకోవాలా అని. నా వరకు ఏ సెలబ్రేషన్ అయినా చేసుకోవచ్చు, కానీ దానికని ఎక్కువ మనీ ఏం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర కొంచెం తెలివి ఓపిక అంటే మనమే అన్ని ఓన్గా చేసుకొని ప్రతి ఈవెంట్ని కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. నేనైతే అలా థింక్ చేస్తాను అనమాట, అందుకే నేను ఇది సెలబ్రేట్ చేసుకున్న. అవుట్ఫిట్ బాగా వస్తుంది, అంటే ఫొటోస్ అవన్నీ మంచిగా వస్తాయి అండ్ ఒక మెమరబుల్గా ఉంటుంది అనేసి మేమే అలా చేసాము. అండ్ ఇదైతే మా దగ్గర ఉందన్నమాట, టేబుల్ లాగా. ఒకవేళ లేకపోతే యాక్చువల్గా దివాన్ కాట్ మోస్ట్లీ అందరి ఇంట్లో ఉంటుంది కదా, సో అదైనా పెట్టుకోవచ్చు. మా ఇంట్లో కూడా దివాన్ కాటే పెడదాం అనుకున్నా, కానీ మా దగ్గర ఈ టేబుల్ అవైలబుల్ ఉందని యూజ్ చేసా. అండ్ ఈ శారీ అయితే యాక్చువల్గా ఇంట్లో ఉండిద్ది కదా, బతుకమ్మ శారీ, సో అది యూజ్ చేసామన్నమాట. కలర్ అయితే ఫుల్ హైలైట్ అయింది, ఎందుకంటే మిగిలిన కలర్స్ అన్నీ కూడా డామినేట్ చేసేటట్టు ఉంది. ఇది కూడా స్టిక్ చేసాము, స్టిక్ చేయొచ్చు లేకపోతే సీల కొట్టవచ్చు. జస్ట్ అలా ఫోల్డ్ చేసినా కూడా ఆగిపోతుంది, కూర్చోవచ్చు. అండ్ మెయిన్గా నేను 2 చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా త్రూ అవుట్ ఈ డెకరేషన్లో వాటి వల్లే చాలా లుక్ వచ్చిందనమాట. అవే అంబరిల్లాస్. నెక్స్ట్ చూపిస్తాను. ముందు ఈ వీడియోలో ఫస్ట్ నా ఫేస్ ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే నాది సండే ఉండే అనమాట ఎంగేజ్మెంటు. సో సాటర్డే మేము మినీ మెహందీ చేసుకుందాం అనుకున్నాం. ఫ్రైడే వర్క్ అయిపోయినాక కిందికి వచ్చి ఈ డెకరేషన్ చేసుకుంటున్నా, అందుకే నేను నా ఫేస్ అంత ఘోరంగా ఉన్నాము.
చెప్పాను కదా మెయిన్ థింగ్స్ అంటే ఇవే అని. ఈ 2 అంబరిల్లాస్ ఈచ్ 150 అనమాట. సో నాకు 300లో వచ్చినాయి. ఇవి కూడా మీషోలోనే. అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అవి యూజ్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇంకొన్ని ఎక్కువ అంబరిల్లాస్ పెట్టినా బాగానే ఉండిద్ది, బట్ చిన్నదే కదా మినీ మెహందీ, ఎందుకంత మనీ వేస్ట్ అని మేమైతే 2 ఆర్డర్ పెట్టాము. ఇవి మనం ఇలా డెకరేషన్కి యూజ్ చేసుకోవచ్చు, ఈవెన్ ఫొటోస్ దిగేటప్పుడు పోజెస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అక్కడ పెట్టేశాము. సో ఫైనల్ డెకరేషన్ అయితే ఇది. మీకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఇంకా మినీ మెహందీ ఎంగేజ్మెంట్ వీడియోస్ కూడా వస్తున్నాయి. మీకు ఈ వెడ్డింగ్ సిరీస్ నచ్చిందా లేదా కూడా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.